హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వెళ్తున్న ఆలయం మారియమ్మ ఆలయానికి. సో మల్లేశ్వరం సర్కిల్లో ఉంది. సో అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్. ఈరోజు మనం దర్శించే ఆలయం శ్రీ సర్కల్ మారమ్మ ఆలయాన్ని. ఈ ఆలయం బెంగళూరులో చాలా పురాతనమైనది. ఈ ఆలయం బెంగళూరు మల్లేశ్వరం అనే ప్రాంతంలో ఉంది. అయితే మెజెస్టిక్ నుంచి ఈ ఆలయం 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఆలయం సర్కల్ పక్కన ఉండడం వల్ల ఈ ఆలయం పేరు సర్కల్ మారమ్మ అని పేరు వచ్చింది. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము, చూపిస్తాను. వెళ్దాం రండి దర్శనానికి. అయితే ఈ ఆలయంలో ముఖ్యంగా మారమ్మ, గంగమ్మ, దుర్గా ఇంకా పలు దేవతల్ని పూజిస్తారు. అయితే ఈ ఆలయం 1948లో నరసప్ప అనే ఆయన నిర్మించారు. ఇప్పుడు కూడా ఈయన కుటుంబీకులే ఈ ఆలయాన్ని చూసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు మల్లేశ్వరం ప్రాంతంలో ప్లేగ్ అనే వ్యాధి రావడంతో ప్రజలు అంతా ఈ అమ్మవారిని వేడుకున్నారు. అప్పుడు ఈ అమ్మవారు ఆ ప్రజలందరినీ కాపాడిందని చెప్తారు. అలా అప్పటి నుంచి ఇక్కడ జనాలు కొబ్బరికాయ ఇచ్చి అమ్మవారిని మొక్కుంటారు. అలా చేస్తే ఈ అమ్మవారు వ్యాధుల్ని నయం చేస్తుందని భక్తుల విశ్వాసం. అయితే ఇక్కడ గంగమ్మ మరియు మారమ్మ వీరిద్దరూ అక్క చెల్లెలు కాబట్టి కర్ణాటకలో వీరిద్దరిని చాలా బాగా పూజిస్తారు. అలాగే వీరు కూడా దుర్గా అమ్మవారే అని భావిస్తారు. అలాగే ఈ ఆలయంలో మనం అడుగు పెడితే నెగటివ్ ఎనర్జీ కూడా ఈ అమ్మవారు తీసేస్తుందని భక్తులు చెప్తారు. ఈ ఆలయంలో మంగళవారం మరియు శుక్రవారం రోజు భారీగా భక్తులు వస్తారు. అలాగే ఇక్కడ అమావాస్య నాడు మరియు పున్నమి నాడు విశేషమైన పూజలు అమ్మవారికి నిర్వహిస్తారు. అమ్మవారిది దర్శనం అయితే చాలా బాగా అయింది. సో మేము పోయినప్పుడు క్లోజ్ అయ్యి ఉండే, కొంచెం అక్కడ వెయిట్ చేసినాక
దాని తర్వాత ఓపెన్ చేస్తారు, అమ్మవారిని అలంకారం చేస్తారు, చాలా బాగుండే. సో ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. ఇంత శక్తివంతమైన ఈ అమ్మవారిని మీరు కూడా దర్శించండి. అయితే ఈ అమ్మ ఆలయం చాలా బాగుంది కదూ. మీకేమైనా ఈ వీడియో గురించి డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.